సీనియర్ హీరోలు ఫుల్ స్పీడ్ మీద ఉన్నారు. స్పీడ్గా సినిమాలు చేయడమే కాదు, అదే రేంజ్లో సాలిడ్ సక్సెస్లు కూడా కొడుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ జోష్లో సీనియర్ హీరోలు వరుసగా సినిమాల్ని లైన్లో పెట్టేస్తున్నారు. మరి మన నలుగురు సీనియర్ల చేతిలో ఎన్ని సినిమాలున్నాయి? బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, వరుసగా సక్సెస్లు. ప్రస్తుతం తెలుగు సీనియర్ హీరోలు ఇదే ఫార్ములాతో దూసుకుపోతున్నారు. స్పెషల్లీ వెంకటేష్ అయితే సంక్రాంతికొస్తున్నాం హిట్తో ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ సంవత్సరం సంక్రాంతికొచ్చిన సినిమా 300 కోట్లకు పైగా కలెక్ట్ చేయడమే సినిమాల స్పీడ్ పెంచేశారు వెంకీ. ఇప్పటికే అనిల్ రావిపూడి, చిరంజీవి చేస్తున్న సినిమాలో వెంకటేష్ స్పెషల్ రోల్, త్రివిక్రమ్తో సినిమా, దృశ్యం 3తో పాటు మైత్రి, సురేష్ ప్రొడక్షన్స్ కాంబినేషన్లో లేటెస్ట్ గా సినిమా కమిట్ అయినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా చిరంజీవి మాత్రం సినిమాలు చేసుకుంటూనే వెళ్తున్నారు. ఆచార్య తర్వాత కొంచెం స్లో అయిన మెగాస్టార్ వాల్తేరు వీరయ్య హిట్తో ఊపందుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి చేతిలో 4 క్రేజీ ప్రాజెక్ట్సున్నాయి. వాటిలో సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభర, అనిల్ రావిపూడి సినిమా, శ్రీకాంత్ ఓదెలతో యాక్షన్ ఎంటర్టైనర్తో పాటు బాబీతో మరోసారి సినిమా కమిట్ అయి మొత్తం 4 సినిమాల్ని లైనప్ చేసుకున్నారు. బాలకృష్ణ కూడా అదే జోరు చూపిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లో ఉన్న బాలయ్య అదే స్పీడ్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే అఖండ 2ని సెప్టెంబర్ రిలీజ్ కి రెడీ చేస్తున్న బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో చేసిన వీరసింహారెడ్డి హిట్ అవడంతో మరోసారి గోపీచంద్తో సినిమా చేస్తున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వరుసగా పవర్ఫుల్ యాక్షన్ మూవీస్ చేస్తున్న బాలయ్య ఈసారి అంతకంటే ఎక్కువ యాక్షన్ చూపించబోతున్నట్టు తెలుస్తోంది. నాగార్జున కూడా ఇప్పుడిప్పుడే తన సినిమాల లైనప్ ని స్పీడప్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత కుబేరా సినిమాతో హిట్ అందుకున్న నాగార్జున ప్రస్తుతం 2 సినిమాలతో బిజీగా ఉన్నారు. 100వ సినిమా ప్రిపరేషన్తో పాటు తమిళ్లో లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో రజనీకాంత్ హీరోగా చేస్తున్న కూలీ మూవీలో నెగటివ్ రోల్ చేస్తున్నారు. ఇలా యంగ్ హీరోలకు పోటీగా సీనియర్ హీరోలు వరుస సినిమాలు సక్సెస్లతో ఫుల్ జోష్ మీదున్నారు.